కార్మికులు ఓట్లు వేసి గెలిపించిన పాలకుల మూలంగానే బీడీ కార్మికులకు వచ్చేటటువంటి పెన్షన్లు మరియు సంక్షేమ పథకాలు అమలు రాకుండా పోతున్నాయి అని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు బి మల్లేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం నాడు ఎడపల్లి మండల కేంద్రంలో బీడీ కార్మికులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీడీ కార్మికులకు రాజీనామా చేసిన తర్వాత ఇచ్చేటటువంటి పెన్షన్ పాత పద్ధతిని మార్చి కొత్త నిబంధనలు తీసుకురావడం మూలంగా ప్రస్తుతం బీడీలు చేస్తున్న కార్మికులకు పెన్షన్లు రావడం లేదని, పాత పద్ధతి ప్రకారమే పెన్షన్లు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. కార్మికుల కష్టార్జితమైనటువంటి పీఎఫ్ డబ్బులను పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం షేర్ మార్కెట్లో పెట్టడం సరైనది కాదని, దీని మూలంగా కార్మికులు రిటైర్మెంట్ తర్వాత బెనిఫిట్స్ పొందలేకపోతున్నారని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని బి మల్లేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐపీకేఎంఎస్ జిల్లా నాయకులు సీతారాం, బీడీ కార్మిక సంఘం మండల నాయకులు భాగ్య, లక్ష్మి, ఉమా, షరీఫ్, గంగామణి, ఎర్రక్క, బీడీ కార్మికులు పాల్గొన్నారు. నష్టం చేయటందుకు చూసింది బీడీ కార్మికులకు అందరికి. ఏంటా నష్టం అంటే మీ పిఎఫ్ పైసల్ని కూడా ఎప్పుడు పడితే అప్పుడు లేపతందుకు వీలు కాదు అని చెప్పన్నది. అంటే మనకి ఇప్పుడు ఏం చేస్తున్నాము, 50 ఏళ్ళు నిండకున్నా కానీ ఏదైనా అవసరం పడితే రాజీనామా పెట్టుకుని పిఎఫ్ పైసలు తీసుకుంటున్నాం. మనం 50 ఏళ్ళు నిండినాక నాకు పెన్షన్ వస్తుంది, ఇంకా 4 ఏళ్ళు తక్కువ, 2 ఏళ్ళు తక్కువ, 3 ఏళ్ళు తక్కువ అనుకొని మనం ఏం చేస్తామంటే రాజీనామా పెట్టుకుంటాం. ఎందుకు పెట్టేస్తాం? ఏదన్నా ఇల్లు కట్టుకుంటేనో, పిల్లల పెళ్లిళ్ళు చేస్తేనో, మనకు ఆరోగ్యం బాగలేకపోతేనో, అప్పులు సప్పులు ఎక్కువ అయి బాధపడితేనో రాజీనామా పెట్టుకుంటే ఆ పైసలతోనే ఆపద నుండి బయటపడతామని రాజీనామా పెట్టేసి ఆ డబ్బులు వస్తాయి కదా అని ఆశపడి రాజీనామా పెట్టుకుంటున్నాను. అయితే సర్కార్ ఏమన్నదంటే, ఇట్లా నేను రాజీనామా పెడితే నేను ఇయ్యా మీ పైసల్ని ఎప్పుడు పడితే అప్పుడు. ఎప్పుడు ఇస్తా? మీ వయసు 58 ఏళ్ళు వచ్చిన తర్వాతనే ఇస్తా అని చెప్పన్నది. అరే గట్టెట్లు ఇస్తారో మా పైసలు, నీ పైసలు అవి ఏమన్నా మేం కష్టం చేసినాం, మా వాటా మా బీడీ సెట్ల యజమాని వాటా పిఎఫ్ లో జమున్నాయి, మా పైసలు మేము తీసుకుంటామంటే నువ్వే పడి వాగ్దానతందుకు అని చెప్పి కార్మికులందరూ పెద్ద ఎత్తున ఏం చేసిందంటే మనకు తెలియకుండానే మన పిఎఫ్ పైసలన్నింటినీ షేర్ మార్కెట్ లో పెట్టుడు సురు చేసింది. ఎప్పటి సంది? 2015 నుండి 2014లో మోడీ అధికారంలోకి వచ్చినాక ఆ పిఎఫ్ పైసల్ని ఇయ్యాని అంటే మనం వ్యతిరేకిస్తే దానికి ఒప్పుకొని ఇస్తా, ఇది పాత పద్ధతి కొనసాగనని చెప్పి రెండో పని ఏం చేసిందంటే 5% మొదలు ఏకదం ఎక్కువ తీసుకుంటే వీళ్ళు వ్యతిరేకిస్తారని చెప్పి 5% కాడికి కట్ చేసింది. అంటే 100కి 5 రూపాయల కాడికి, మన ఎన్ని నూరులు ఉంటే అన్ని 5 రూపాయల కాడికి. అది 2015లో చేసింది. ఇప్పుడు ఎంత కట్ అవుతున్నాయి? 100కి 20 రూపాయలు కట్ అవుతున్నాయి. అంటే నీ 1000 ఉంటే 200 పోతాయి, 10,000 ఉంటే 2,000 పోతాయి. అట్లా నీ ఎంత ఉంటే అంత 20% కాడికి ఇప్పుడు కట్ అయిపోతుంది. ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ కాడికి కట్ చేస్తుంది. అంటే ప్రభుత్వము మనం దానికి అంగీకరించలేమని చెప్పి ఇప్పుడు మీ పిఎఫ్ పైసల్ని షేర్ మార్కెట్లో పెడుతుంది. షేర్ మార్కెట్ ఎంత ప్రమాదకరమైందంటే నిన్నను మొన్న పేపర్లో వచ్చింది, ఒక యువకుడు షేర్ మార్కెట్లో పెడితే నష్టం జరిగిందని ఆయన ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. షేర్ మార్కెట్ అనేటటువంటిది మనం పెట్టిన పైసలు కూడా మనకు రావు, నష్టం జరుగుతుంది, మన పైసలు కూడా మనకు రావు. మనం మోడీకి అంత ఇష్టమైతే మనం ఏమంటున్నాం, షేర్ మార్కెట్ మీద ఆయనకు భ్రమలుంటే అయ్యా నీ సొంత డబ్బులుంటే పెట్టుకో, నీ పైసలు, నీ బంధువుల పైసలు ఎవరైనా ఉంటే పెట్టుకో, మా కార్మికుల సొమ్ము ఎందుకు పెడతామని మనం అడుగుతున్నాం. మీ పైసలు కదమ్మా అవి, కార్మికులు కష్టపడ్డ పైసలు. భవిష్య నిధి అంటే పిఎఫ్ పెట్టుకుంటున్నాం. మనకు శాత కానప్పుడు, మనకు రెక్కలు ఆడనప్పుడు, ముసలమైనప్పుడు మన కొడుకులు బిడ్డలు వాళ్ళు మనకు సరిగా గంజి పోస్తారో పొయ్యకపోయినా కనీసం మన పైసలు మనకు వాళ్ళకు కూడా మన పిల్లలకు ఉపయోగపడతాయని మన భవిష్యత్తు కోసం వాళ్ళకి దమ్ పెట్టుకుంటున్నాం. కానీ ఆ డబ్బుల్నే సర్కార్ ఏం చేస్తుందంటే షేర్ మార్కెట్లకు పెట్టేస్తుంది. ఇది చాలా తప్పు అని మనం అంటున్నాం. సర్కార్ ఏమన్నది అంటే అప్పుడు ఆ మాట మీ సంక్షేమానికి ఎప్పుడు చెప్పింది? 2015లో చెప్పింది. అంటే ఇప్పుడు 9 ఏళ్ళు అయిపోయి 10 సంవత్సరాలు కావస్తుంది. ఈ 10 ఏళ్ల సంధి ఒక్క నయా పైసా కూడా మన సంక్షేమానికి ఖర్చు చేయలేదు. చెయ్యకపోను ఉన్న సంక్షేమ పథకాలు బంద్ అయిపోయినాయి. ఉదాహరణకి నేను చెప్తామా, నేను 35 ఏళ్ళకి ఎక్కైతుంది ఇలా పనిచేయబట్టి. అప్పుడు మేము కార్ఖానాలకు వచ్చినప్పుడు ఏడాదికి ఒకసారి స్కూల్ చాలు కాగానే అవి చదువుకునే పిల్లలే స్కాలర్షిప్ ఫారాలు తీసుకొని వస్తుంటివి. అక్కకి నెరక ఫారాలు తెచ్చి చదువుకునే పిల్లలకి ఇస్తుంటివి. ఆ ఫారాలు నింపి పంపిస్తే మంచి మార్కులతో పాస్ అయినటువంటి మంచి మెరిట్ వచ్చినటువంటి పిల్లలకు స్కూల్లో క్లాసు మామయ్య మేము అవి ఫారాలు నింపిస్తే పైసలు వచ్చినాయి, ఆ పైసలతో నేను గడియారం కొనుక్కున్నాను అంటుర్రి, లేకపోతే మేము డ్రెస్ కొనుక్కున్నామంటుర్రి, బ్యాగ్ కొనుక్కున్నామంటుర్రి.
ఎంతో సంతోషం అనిపిస్తుండే. కానీ ఇప్పుడు అవన్నీ పోయినాయి, అవన్నీ బంద్ అయిపోయినాయి. ఇప్పుడు ఇప్పుడే బంద్ చేసాము. అంటే అప్పుడు మనకు పైసలు కూడా పోయలే, షేర్ మార్కెట్లో పెట్టలే. కానీ ఇప్పుడు పైసలు కోస్తున్నారు, కోసుకోవడం ఇంకెక్కైపోయింది. కానీ ఉన్నాయి బంద్ అయిపోయినాయి. అప్పుడు కార్మికులు ఇండ్లు కట్టుకుంటే మొదట్లో 80,000 ఇచ్చారు, 1,20,000 ఇచ్చారు, 1,50,000 ఇచ్చారు, 1,80,000 దాకా వచ్చినాయి మనకు. ఏది లేబర్ ఆఫీస్ నుండి బీడీ కార్మికులకు. ఇప్పుడు అది కూడా బంద్ చేశారు. ఇంకా కార్మికులకు ఇంకెవరికైనా అప్పుడు డెలివరీ అయితే ఆ రోజులలో 500 రూపాయలు వస్తుండే మనకు. అంటే ఇప్పటికి 35 ఏళ్ళు అవుతున్నాయి. అంటే ఇప్పుడు ఎంత వస్తుండే? 50,000 వస్తుండే అది కొనసాగింటే. కానీ ఇప్పుడు అది కూడా తీసి పడేసారు. అట్లా అది ఈఎస్ఐ కట్ అయిన వాళ్ళకి వస్తుంది. ఈఎస్ఐ కట్ అయితే అంటే మనకు అప్పుడు ఈఎస్ఐ లేకుండా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇట్లా అప్పుడు ఉన్నటువంటి సంక్షేమ పథకాన్ని బంద్ చేసింది ప్రభుత్వం. పైసలు కొయ్యనప్పుడేమో సంక్షేమ పథకాలు మనకు అమలైనాయి. ఇప్పుడు సంక్షేమ పథకాలు మీకు అమలు చేస్తా అని చెప్పి ఉన్నది బంద్ చేసుకోకున్నది. ఎంత ఘోరం అంటే చాలా డేంజర్. తర్వాత రెండవది, మన కనీస వేతనాల చట్టాలని సవరించక ఇప్పుడు మీ బీడీ కార్మికుల వేతనం ఎంత ఉంది?